గజ దొంగ అనే చందమామ కథ చెప్పుకుందాం. ధారానగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. అతడు చోర విద్యలో ఆరితేరినవాడు. ఎందరో ధనికుల ఇల్లు కొల్లగొట్టాడు. కాని అతనిని పట్టుకున్నవారు లేరు. అతనికి ప్రజలు రేచుక్క అని పేరు పెట్టారు. కాని ఈ రేచుక్క ఎవరో, ఎట్లా ఉంటాడో, ఎక్కడ నివసిస్తాడో చూసినవారు లేరు. అతనిని పట్టుకోవడానికి రాజు చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రేచుక్కకు ఒక కుమారుడుండేవాడు. ఇతను తండ్రిని మించినవాడు. కొడుకు తనకన్నా చోర విద్యలో యుక్తిమంతుడు కావడం చూసి రేచుక్క అతనికి పగటి చుక్క అని పేరు పెట్టాడు. పగటి చుక్కకు 16 ఏళ్లు వచ్చాక తండ్రి కొడుకులిద్దరూ కలిసి దొంగతనాలకు పోతూ ఉండేవారు. రేచుక్క పెద్దవాడైపోతూ ఉండడం వల్ల అతనికి పగటి చుక్క సహాయం అవసరమవుతూ ఉండేది. ఒక రాత్రి తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాజుగారి ఖజానాకు కన్నం వేశారు. కన్నం వెలుపల పగటి చుక్క నిలబడ్డాడు. రేచుక్క కన్నంలో నుంచి ఖజానాలోకి వెళ్ళి కొంత ధనము సొమ్ములు కొడుకు కందించి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి రేచుక్క చేతిలో నుంచి ఏదో వస్తువు కింద పడి చప్పుడయింది. ఈ చప్పుడుకు ఖజానా రక్షక భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే కన్నంలో తల దూర్చిన రేచుక్క మెడ మీద కత్తితో బలంగా కొట్టారు. ఆ దెబ్బకు రేచుక్క తల బయటికి, మొండెం లోపలికి పడిపోయాయి. కన్నం వెలుపల ఉన్న పగటి చుక్క తండ్రి తల తీసుకుని ఇంటికి పారిపోయాడు. అతను ఈ విషాద వార్త తల్లికి చెప్పాడు. ఆమె భర్త కోసం శోకించింది. బయటికి ఏడవవద్దని, ఏడుస్తే తమ రహస్యం బయట పడుతుందని పగటి చుక్క తల్లికి జాగ్రత్త చెప్పాడు. మర్నాడు పగటి చుక్క మంచి దుస్తులు వేసుకుని పెద్ద మనిషిలాగా రాజసభకు వెళ్ళాడు. అక్కడ రాత్రి జరిగిన దొంగతనం గురించి చర్చ వచ్చింది. తల లేకపోవడం చేత చనిపోయిన దొంగ ఎవరనేది తెలియలేదు. దొంగతనం జరిగినప్పుడు మరొక దొంగ కూడా ఉండి ఉండాలని రాజు గ్రహించాడు. చనిపోయిన దొంగ మొండెం బండి మీద పట్టణంలోని అన్ని వీధులు తిప్పమని, దాన్ని చూసి ఎవరు ఏడిస్తే వారిని పట్టుకురమ్మని రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. పగటి చుక్క రాజు వేసిన ఎత్తు గ్రహించాడు. ఒకవేళ తల్లి గనక తన తండ్రి శవాన్ని చూసి దుఃఖిస్తే తమకు రాజు వల్ల ప్రమాదమని తెలుసుకున్నాడు. ఎట్లా అయినా తల్లికి నచ్చజెప్పి ఆమె దుఃఖించకుండా చేయడం తన విధిగా భావించాడు. ఆ వెంటనే రాజసభ నుండి సరాసరి ఇంటికి వెళ్ళాడు. రేపు నాన్న శరీరాన్ని మన వీధిలోకి తెస్తారు. అది చూసి నువ్వు గనక ఏడ్చావంటే మన కొంప మునిగిపోతుంది. రాజు నేరస్తుల్ని పట్టేటందుకు ఈ ఎత్తు వేశాడు. కనుక నువ్వు ఎడవకుండా ఉండాలి అన్నాడు పగటి చుక్క తల్లితో. నాయనా, నీ తండ్రిని చూడకుండా ఎలా ఉంటాను? చూస్తే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పింది. అయితే కొడుకు ఒక ఉపాయం చేశాడు. వాళ్ళిద్దరూ బీద వాళ్ళలాగా వేషాలు వేసుకుని మరొక వీధికి వెళ్లారు. అక్కడ పగటి చుక్క ఒక ములగ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నట్టు నటించాడు. రేచుక్క శవం ఆ వీధిలోకి వచ్చేసరికి అతని భార్యకు పట్టరాని దుఃఖం వచ్చేసింది. అదే సమయంలో పగటి చుక్క చెట్టు మీది నుంచి పడిపోయాడు. ఆ దుఃఖంలో తల్లి పగటి చుక్క మీద పడి బావురుమంటూ, అసలే తండ్రి లేని వాడివి, నీకిదేం కర్మ వచ్చి పడిందిరా తండ్రి అంటూ ఏడ్చింది. రాజభటులు ఆమెను ఊరడించి రేచుక్క శవం ఉన్న బండితో ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు రోజల్లా ఊరి వీధులన్నీ తిరిగినా ఫలితం కలగలేదు. ఇళ్లకు వెళ్ళిపోయారు. మర్నాడు రాజసభకు పగటి చుక్క మామూలుగా వెళ్ళాడు. రాజుగారు భటులను పిలిపించి అడిగాడు. దొంగ శవాన్ని చూసి ఎవరైనా ఏడ్చారా అని అడిగాడు. లేదు మహాప్రభు, ఒక అడుక్కు తినే మనిషి ఏడవడం చూశాంగాని ఆమె తన కుమారుడు ములగ చెట్టు మీది నుంచి కింద పడిపోయినందుకు ఏడ్చింది అని జవాబిచ్చారు భటులు. ఆ ఏడ్చిన మనిషి రాజభటులు వచ్చే సమయానికి చెట్టు మీది నుంచి పడిన యువకుడు దొంగ తాలూకు మనుషులై ఉండవచ్చునని రాజుకు అనుమానం వేసింది. కానీ వారు చేయి దాటిపోయారు. అందుచేత రాజభటులకు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాత్రే దొంగ కళేబరాన్ని దహనం చేసేయండి. కానీ జాగ్రత్త, చెట్టు మీది నుంచి పడిపోయినవాడు చితిలో తన తండ్రి తలకాయను పడవేయడానికి తప్పక వస్తాడు. అప్పుడు వాణ్ణి పట్టుకోండి అన్నాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాత్రి రాజభటులు దొంగ కళేబరాన్ని శ్మశానానికి తీసుకుపోయి
చితి పేర్చి దహనం చెయ్యనారంభించారు. ఆ సమయంలో పగటి చుక్క ముఖమంతా మసి పూసుకుని, జుట్టు విరబోసుకుని, మెడలో గవ్వల పేర్లు వేసుకుని, ఎర్ర బట్టలు కట్టుకొని, ఒక చేతిలో కత్తి, రెండో చేతిలో కాగడా పట్టుకొని, తండ్రి శిరస్సు మూటగట్టి భుజాన వేసుకుని, భీకరంగా అరుస్తూ, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పరిగెత్తుకుంటూ శ్మశానంలోకి వచ్చాడు. ఆ భయంకరాకారం చూసి రాజభటులు భూతమనుకుని చెల్లా చెదురుగా పారిపోయారు. అప్పుడు పగటి చుక్క చితి చుట్టూ ప్రదక్షిణం చేసి తండ్రి తల చితిలో వేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరిగిన వృత్తాంతం రాజు విని దొంగ కొడుకు సాహసానికి ఆశ్చర్యపడ్డాడు. ఆయన తన భటులతో ఈసారి ఈ విధంగా అన్నాడు: దొంగవాడి కొడుకు మళ్ళా మిమ్మల్ని మోసం చేశాడు. వాడు చితిలో పాలు పోయటానికి రేపు తప్పక వస్తాడు. కనుక మీరు ఈసారైనా మోసపోకుండా వాణ్ణి కనిపెట్టి పట్టుకోండి. మర్నాడు శ్మశానంలో కాపలా ఉన్న రాజభటులు ఒక గొల్ల పిల్లవాణ్ణి చూశారు. వాడు నెత్తిమీద పాలకుండలు దొంతరలుగా పెట్టుకుని శ్మశానం మీదుగా రాజనగరుకేసి వస్తున్నాడు. వాణ్ణి బుకాయించి పాలు తాగాలని రాజభటులు ఎత్తువేశారు. కాని వాడు ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాజభటులు వాణ్ణి భయపెట్టబోయారు. వారి నుంచి తప్పించుకోవడానికి గొల్ల పిల్లవాడు చితివైపు వెళ్ళాడు. ఆ సమయంలో వాడి నెత్తిమీది పాలకుండలు చితిలో పడి పగిలిపోయాయి. చూడండి, మీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను అంటూ గొల్ల పిల్లవాడు ముందుకు సాగాడు. వాడికన్నా ముందే రాజభటులు రాజుగారి దగ్గరికి పరిగెత్తి తాము ఏ పాపము ఎరుగమని తమ మీద అసత్యపు ఫిర్యాదు చేయడానికి ఒక గొల్ల పిల్లవాడు వస్తున్నాడని ఆయనకు విన్నవించుకున్నారు. జరిగినదంతా విన్న మీదట దొంగ కొడుకు మళ్ళీ భటులను మోసం చేశాడని రాజుకు అర్థమైంది. ఇంత నేర్పరిని పట్టడం మామూలు భటుల వల్ల కాదని రాజు సర్దారును పిలిపించి ఈ విధంగా చెప్పాడు: ఇవాళ రాత్రి దొంగ కొడుకు తన తండ్రి అస్థికలు ఏరుకోవడానికి శ్మశానానికి వస్తాడు. నువ్వు ఈ రాత్రి శ్మశానంలోనే కాపలా ఉండి వాణ్ణి ఎట్లాగైనా పట్టినట్టయితే నీకు మంచి బహుమానమిస్తాను అన్నాడు. సర్దారు దొంగ కొడుకును పట్టుకోవడానికి మంచి ఎత్తు వేశాడు. దొంగను దహనం చేసిన చోటనే ఒక గూడారం వేసి అందులో మంచం మీద తాను పడుకుని బయట భటులను కాపలా ఉంచాడు. ఎవరైనా అస్థికల కోసం వస్తే భటులను దాటి గూడారంలోకి రావాలి. ఇదంతా తెలుసుకొని పగటి చుక్క ఆ రాత్రి చక్కని ఆడపిల్ల వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. సర్దారు గూడారం బయట కాపున్న భటులు ఈ స్త్రీని చూసి ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని గద్దిస్తూ ముందుకు వచ్చి అడిగారు. సర్దారు గారు రమ్మన్నారు అన్నాడు పగటి చుక్క ఆడుగొంతుతో. నిజమే కాబోలు అనుకుని భటులు పగటి చుక్కను గూడారంలోనికి పోనిచ్చారు. పగటి చుక్క లోపలికి వెళ్ళి మంచం మీద నిద్రపోతున్న సర్దారును లేపాడు. సర్దారు తుల్లిపడి లేచి ఎవతవే నువ్వు అని గొంతు పట్టుకున్నాడు. అయ్యయ్యో, నా మెడలో హారం కాస్త తెంపేశారు, ముత్యాలన్నీ కింద పడిపోయాయి అన్నాడు ఆడవేషంలో ఉన్న పగటి చుక్క మంచం కిందికి వంగి ముత్యాలు ఏరుతున్నట్టు నటిస్తూ. పో ముందు ఇక్కడి నుంచి అని బిగ్గరగా అరిచాడు సర్దారు. నా ముత్యాలు ఏరుకొనివ్వండి, అట్లాగే పోతాను అంటూ పగటి చుక్క తండ్రి అస్థికలు ఏరుకొని వెళ్ళిపోయాడు. దొంగ కొడుకు సర్దారును కూడా మోసగించినట్టు రాజు గ్రహించాడు. ఆయన ఏకంగా తన మంత్రిని పిలిపించి, మంత్రి, ఈ పని నీ వల్లనే కావాలి. దొంగ కొడుకు తన తండ్రి అస్థికలను కలపడానికి ఏ చెరువుకో తప్పక వస్తాడు. అన్ని చెరువుల వద్ద కాపలా ఏర్పాటు చేయించు. ఇందరిని మోసం చేసి తన పనులు నెరవేర్చుకుంటున్న ఆ దొంగవాణ్ణి ఎట్లాగైనా పట్టుకోవాలి అన్నాడు. ఈ సంగతి విని పగటి చుక్క ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన తండ్రి అస్థికలు పొడి చేసి నీటితో తడిపి శరీరమంతా రాసుకున్నాడు. అమ్మా, నీవు బిచ్చగత్తె వేషం వేసుకుని దేవుడి కోనేటి ఒడ్డున వంట చేస్తూ ఉండు. నేనక్కడికి వచ్చి పిచ్చివాడిలాగా కోనేట్లో దూకేస్తాను. రాజభటులు నన్ను బయటకు తీసేలోగా నాన్న అస్థికలు నీటిలో కలిసిపోతాయి. నువ్వు వండిన అన్నం బిస్తట్లో పెట్టి నా దగ్గరకు వచ్చి భోజనానికి పిలువు. ఈలోగా కాకులు అన్నం తినేస్తాయి.
నేను నీ మీద కోపం వచ్చినట్టు కొట్టి నీ గాజులు పగలగొట్టేస్తాను, పుస్తెలు తెంపేస్తాను. నువ్వు దెబ్బలకు తట్టుకోలేని దానిలాగా కోనేట్లోకి ఉరికి స్నానం చెయ్యి. తరువాత నిన్ను నేను బయటకు తీస్తాను. ఈ విధంగా నాన్నకు ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం అని పగటి చుక్క తల్లితో చెప్పాడు. అంతా అనుకున్న ప్రకారమే జరిగిపోయింది. దేవుడి కోనేటి వద్ద జరిగిన సంఘటన వినగానే మంత్రికి సందేహం కలిగింది. ఆయన ఈ విషయం రాజుతో చెప్పగా రాజు, ఏమీ సందేహం లేదు, వాళ్ళే చనిపోయిన దొంగ కొడుకు భార్య. అయినా మించిపోయింది లేదు. తండ్రి కోసం ఇన్ని చేసినవాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యకపోడు. అందుచేత సంభావనలకు పోయే బ్రాహ్మణుల మీద కాపలా పెట్టి దొంగ ఇల్లెక్కడో ఆరా తీయించండి అని హెచ్చరించాడు. ఆ రోజే దూరదేశం నుంచి కొందరు బ్రాహ్మణులు దారా నగరం చేరి సత్రంలో మకాం వేశారు. అర్ధరాత్రి పూట పగటి చుక్క సత్రం చేరి వారిని పిలుచుకుని సందుగొందుల వెంట తప్పదారుల వెంట తిప్పి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ వారికి శాస్త్రోక్తంగా దాన ధర్మాలన్నీ చేసి తెల్లవారేలోపుగా వారిని తీసుకుపోయినట్టే తిప్పి తిప్పి సత్రం చేర్చి వెళ్ళిపోయాడు. సత్రంలో దిగిన పరదేశీ బ్రాహ్మణులు గత రాత్రి ఎక్కడో దానాలు సంభావనలు తెచ్చుకున్నట్టు తెలిసి రాజభటులు వారిని ప్రశ్నించి జరిగిన సంగతి తెలుసుకున్నారు. వారిని వెంటబెట్టుకుని పగటి చుక్క ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకునేందుకు బయలుదేరారు. కానీ చీకట్లో కొత్త చోట సందులు గొంతులు తిరిగి తెలియని ఇంటికి పోయిన బ్రాహ్మణులు రాజభటులకు పగటి చుక్క ఇల్లు చూపలేకపోయారు. భటులు తిరిగి వచ్చి రాజుకు ఈ సంగతి తెలియపరిచారు. పగటి చుక్క బ్రాహ్మణులను సరాసరి తన ఇంటికి తీసుకుపోలేదని, సందులు గొంతులు తిప్పి వాళ్లకు తన ఇల్లు గుర్తించే వీలు లేకుండా చేశాడని చెప్పారు. అంత యుక్తిగల దొంగ కొడుకును పట్టడం శక్యం కాదని రాజుకు తెలిసిపోయింది. ఆయన సభలో మా భటులను, సర్దారును, మంత్రిని మోసం చేసి తండ్రికి ఉత్తర క్రియలు జరిపిన యువకుడు తనను తాను బయట పెట్టుకున్నట్టయితే అతనిని క్షమించడమే కాక మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాము అని ప్రకటించాడు. పెద్ద మనిషి దుస్తులతో ఆ సభలోనే ఉన్న పగటి చుక్క లేచి నిలబడి, మహాప్రభు, నేనే ఆ దొంగను అని చెప్పాడు. రాజు అన్న మాట ప్రకారం పగటి చుక్కకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. పగటి చుక్క దొంగతనాలు మాని తన భార్యతో హాయిగా జీవించాడు. కథ సమాప్తం. శుభం.